హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 10th క్లాస్ సోషల్కి సంబంధించి జాగ్రఫీలో ఉండేటటువంటి అన్ని టాపిక్స్ కూడా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసుకుందాము. ఆల్రెడీ 10th క్లాస్కి సంబంధించినటువంటి హిస్టరీ బిట్స్ మొత్తం కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. వాటికి సంబంధించి వీడియో కూడా అప్లోడ్ చేశాను. దానికి సంబంధించిన వీడియో లింక్ వచ్చేసి మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. ఒకసారి ప్రాక్టీస్ చేయాలనుకున్న వాళ్ళు ప్రాక్టీస్ చేయండి. సో ఈరోజు మనం 10th క్లాస్ సోషల్కి సంబంధించి జాగ్రఫీలో ఉండేటటువంటి బిట్స్ అయితే చూద్దాము. ఫస్ట్ బిట్ చూసుకున్నట్లయితే మన దేశంలో మొత్తము క్షీణించిన భూమి. మన దేశంలో మొత్తం వచ్చేసి ఎంత భూమి క్షీణించింది అంటే 130 మిలియన్ల హెక్టార్ల భూమి అయితే క్షీణించడం జరిగిందండి. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది ఏ రాష్ట్రంలో మైనింగ్ తీవ్ర భూక్షీణతకు కారణమైంది అనేసి ఇచ్చారు. సో ఎక్కడంటే జార్ఖండ్లో వచ్చేసి మనకు ఎక్కువగా మైనింగ్కి సంబంధించినటువంటి ఉత్పత్తులు ఎక్కువగా ఉన్నాయండి. సో కాబట్టి ఈ మైనింగ్ ఎక్కువగా ఉత్పత్తి చేయడం వల్ల అక్కడ తీవ్ర భూక్షీణతకు కారణమైంది. సో క్రింది ఏ రాష్ట్రంలో మైనింగ్ వచ్చేసి తీవ్ర భూక్షీణతకు కారణమైంది అంటే జార్ఖండ్ అండి. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది వాటిలో పత్తి సాగుకు అనువైన నేల ఏది అనేసి ఇచ్చారండి. పత్తి సాగుకు అనువైనటువంటి నేల వచ్చేసి రేగూర్ నేల అండి, రేగూర్ నేల. నెక్స్ట్ క్వశ్చన్, మొత్తం భూభాగంలో మైదానాల వాటా శాతం ఎంత అనేసి ఇచ్చారండి. మొత్తం భూభాగంలో మైదానాల వాటా ఎంత శాతము అంటే 43% అండి. మనకు మొత్తం భూభాగంలో మైదానాలు ఎన్ని శాతం ఉన్నాయండి? 43% ఉన్నాయి. నెక్స్ట్, మొత్తము భౌగోళిక విస్తీర్ణంలో అటవీ విస్తీర్ణము ఎంత శాతం ఉండాలి? ఎంత శాతం ఉండాలండి? 33% ఉండాలి. నెక్స్ట్ క్వశ్చన్, మొదటి అంతర్జాతీయ ధరిత్రి శిఖరాగ్ర సమావేశము ఎక్కడ జరిగింది? అంతర్జాతీయ ధరిత్రి శిఖరాగ్ర సమావేశం చూసుకున్నట్లయితే మనకు రియో డి జెనీరో ప్లేస్లో జరిగిందండి, రియో డి జెనీరో. నెక్స్ట్ది స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ పుస్తక రచయిత ఎవరు? స్మాల్ ఈజ్ బ్యూటిఫుల్ పుస్తక రచయిత ఎవరండి? ఈఎఫ్ షూమేకర్ అండి, ఈఎఫ్ షూమేకర్. నెక్స్ట్ క్వశ్చన్, దేశంలో మిగిలిన ప్రాంతాల నుండి సాపేక్షంగా వేరు చేయబడిన శీతల ఎడారి ఏది అనేసి ఇచ్చారు. సో ఏది అండి? లడఖ్ అండి. దేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి సాపేక్షంగా వేరు చేయబడిన శీతల ఎడారి వచ్చేసి లడఖ్ ప్రాంతంలో ఉందండి. నెక్స్ట్ క్వశ్చన్, తీవ్రమైన లీచింగ్ ద్వారా ఏర్పడిన నేల. తీవ్రమైన లీచింగ్ ద్వారా ఏర్పడిన నేల ఏదండి? లాటరైట్ నేల. నెక్స్ట్ క్వశ్చన్, ఒక ప్రాంతంలో దొరికి ఉపయోగించబడని వనరులను ఏమంటారు అనేసి ఇచ్చారండి. ఒక ప్రాంతంలో దొరుకుతున్నాయి కాకపోతే వాటిని ఉపయోగించకుండా ఉన్నటువంటి వనరులను ఏమంటామండి? సంభావ్య వనరులు అంటాము, సంభావ్య వనరులు. నెక్స్ట్ క్వశ్చను, వనరుల ప్రణాళిక యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అనేసి ఇచ్చారండి. వనరులకు మనకు వినియోగించడంలో ఒక ప్రణాళిక అయితే వేసుకుంటూ ఉంటాం కదా. సో అటువంటి వనరుల ప్రణాళిక యొక్క ముఖ్య లక్షణం ఏంటంటే దీర్ఘకాలిక ఉపయోగం కోసము వనరులను స్థిరంగా నిర్వహించడం అండి. దీర్ఘకాలిక ఉపయోగం కోసము వనరులను స్థిరంగా నిర్వహించటం. నెక్స్ట్ క్వశ్చను, బీడు భూమి అంటే ఏమిటి అనేసి ఇచ్చారండి. బీడు భూమి అంటే ఏంటంటే ఇక్కడ మనకు ఆప్షన్లో శాశ్వతంగా వదిలివేయబడినటువంటి భూమి అనేసి ఇచ్చారండి. ఇది కాదు. బీడు భూమి అంటే మనము శాశ్వతంగా దాంట్లో ఏమి చేయం కాబట్టి దాదాపు ఆన్సర్ ఇదే అనుకుంటారండి. శాశ్వతంగా వదిలివేయబడినటువంటి భూమి అని అనుకుంటారు. కాదు, బీడు భూమి అంటే ఏంటండి? ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు సాగు చేయకుండా బదిలీ వేసినటువంటి భూమి అండి. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ సంవత్సరాలు సాగు చేయకుండా వదిలేసినటువంటి భూమిని వచ్చేసి బీడు భూమి అంటాము. నెక్స్ట్ క్వశ్చన్,
శిలాజ ఇంధనాల ఉత్పత్తిలో ఏ వనరు ఉపయోగించబడుతుంది అనేసి ఇచ్చారండి. శిలాజ ఇంధనాల ఉత్పత్తిలో ఏ వనరు ఉపయోగించబడుతుందండి? మొక్కలు మరియు జంతువులు. మొక్కలు మొక్కలు ఆకులు కానివ్వండి, వాటి కొమ్మలు, ఇవి జంతువులకు సంబంధించి జంతువులు కళేబరాలు ఇవన్నీ కూడా మనకు శిలాజ ఇంధనాల ఉత్పత్తిలో ఉపయోగించబడతాయి. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో భారతదేశంలో రక్షిత జాతి ఏది అనేసి ఇచ్చారండి. సో రక్షిత జాతి కిందకి ఏమేమి వస్తాయంటే మనకు పులి వస్తుంది, మంచు చిరత వస్తుంది, ఒంటి కొమ్ము గల ఖడ్గమృగం. ఈ మూడు కూడా మనకు రక్షిత జాతికి సంబంధించినటువంటి జంతువులండి, అంతరించిపోతున్నటువంటివి. సో దానికి సంబంధించి ఇన్ఫర్మేషన్ చూద్దాము. భారతదేశము వన్యప్రాణుల రక్షణ చట్టము 1972. భారతదేశము వన్యప్రాణుల సంరక్షణ చట్టం వచ్చేసి 1972 అండి. దీని ప్రకారము అనేక అంతరించిపోతున్న జంతువులను రక్షిస్తుంది. పులులు, ఒంటి కొమ్ము గల ఖడ్గమృగాలు మరియు మంచు చిరుతల వంటి జాతులకు వాటిని అంతరించిపోకుండా నిరోధించడానికి ప్రత్యేక పరిరక్షణ ప్రయత్నాలు ఇవ్వబడతాయన్నమాట. సో ఇక్కడ మనకు అంతరించిపోయేటటువంటి జాతుల్లోకి ఈ మూడు కూడా వస్తాయండి. ఒంటి కొమ్ము గల ఖడ్గమృగము, మంచు చిరుత, అలాగే పులి, ఇవన్నీ కూడా వస్తాయి. నెక్స్ట్ క్వశ్చన్, ఏ రకమైన అడవి పరిరక్షణకు అత్యంత రక్షితమైనది అనేసి ఇచ్చాడండి. ఏ రకమైన అడవి పరిరక్షణకు అత్యంత రక్షితమైనది ఏదండి? రిజర్వ్ చేసినటువంటి అడవులండి. ఆప్షన్ సి. నెక్స్ట్, సుందర్బన్ మడ అడవులలో నివసించే ప్రసిద్ధ జంతువు ఏది? సుందర్బన్ మడ అడవులలో మనకు ఎక్కువగా బెంగాల్ పులులు అయితే ఉంటాయండి, బెంగాల్ టైగర్స్ ఉంటాయి. సో మనకు ఈ సుందర్బన్ టైగర్ ఫారెస్ట్ వచ్చేసి ఈ సుందర్బన్ మడ అడవులు వచ్చేసి మనకి ఎక్కడ ఉంటాయంటే పశ్చిమ బెంగాల్లో ఉంటాయండి. ఈ సుందర్బన్ మడ అడవులు ఎక్కువగా మనకి ఎక్కడ ఉంటాయి? పశ్చిమ బెంగాల్లో ఉంటాయి. నెక్స్ట్ క్వశ్చను, మధ్యప్రదేశ్లోని ఏ వన్యప్రాణుల అభయారణ్యము ఆసియాటిక్ లయన్ ప్రాజెక్టుకు అనుసంధానించబడి ఉంది అనేసి ఇచ్చారండి. సో ఏది అంటే కూనో వన్యప్రాణుల అభయారణ్యం అండి. మధ్యప్రదేశ్లోని కూనో వన్యప్రాణుల అభయారణ్యం వచ్చేసి మనకు ఆసియాటిక్ లయన్ ప్రాజెక్టుకు అనుసంధానించబడి ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చను, సో ఇక్కడ మనకు చూసుకున్నట్లయితే ఎందుకు అనుసంధానించారు అంటే మనకు గిర్ అడవిలో వ్యాధులు మరియు రద్దీ వంటి ప్రమాదాలను తగ్గించడానికి ఆసియా సింహాలకు వచ్చేసి కొత్త నివాసంగా కూనో వన్యప్రాణుల అభయారణ్యం ఎంపిక చేయబడిందనమాట. సో ఈ ఆసియా సింహాలను వీళ్ళు వచ్చేసి వాటి యొక్క పరిరక్షణ కోసము మధ్యప్రదేశ్లో ఇంకొక అభయారణ్యాన్ని ఎంపిక చేసుకున్నారండి. సో అది ఏది అంటే కూనో వన్యప్రాణుల అభయారణ్యము. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే బీష్నోయ్ సమాజము ఏ చెట్టును పవిత్రంగా భావిస్తుంది అనేసి ఇచ్చారు. బీష్నోయ్ సమాజము. సో ఏ చెట్టు అండి? క్రేజీ చెట్టు అండి, కేజ్రీ చెట్టు. సో కేజ్రీ చెట్టు వచ్చేసి మనకు ఎందుకు వీళ్ళు ఇంత పవిత్రంగా భావిస్తారు అంటే రాజస్థాన్లోని బీష్నోయ్ ప్రజలు వచ్చేసి కేజ్రీ చెట్టును రక్షిస్తారు. ఎందుకంటే ఇది ఎడారీకరణను నిరోధిస్తుంది మరియు వన్యప్రాణుల మనుగడకు సహాయపడుతుందన్నమాట. ఈ చెట్టును కాపాడటానికి వారు తమ ప్రాణాలను కూడా త్యాగం చేసేవారు. సో కాబట్టి బీష్నోయ్ సమాజము ఏ చెట్టును పవిత్రంగా భావిస్తుందండి? కేజ్రీ అండి. నెక్స్ట్ క్వశ్చను, హిమాలయ అడవులలో ప్రధాన వృక్ష రకం ఏది అనేసి ఇచ్చారు. హిమాలయ అడవులలో మనకు ఎలాంటి చెట్లు ఉంటాయండి? ఎక్కువగా సతత హరిత శంఖాకార చెట్లు ఉంటాయి. ఆప్షన్ సి అండి. నెక్స్ట్ క్వశ్చను, ఎత్తైన హిమాలయ ప్రాంతాలలో కనిపించే జంతువు ఏది? సో ఎత్తైన హిమాలయ ప్రాంతాలలో మనకి ఏ జంతువు కనిపిస్తుందండి? మంచు చిరుత కనిపిస్తుందండి. ఎక్కువగా మంచు చిరుత కనిపిస్తుంది. ఆప్షన్ బి.
నెక్స్ట్ క్వశ్చన్, మహానదిపై నిర్మించిన ప్రధాన బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఏది అనేసి ఇచ్చారు. మహానది పైన నిర్మించిన ప్రధాన బహుళార్థక సాధక ప్రాజెక్ట్ వచ్చేసి హీరాకుడ్ ప్రాజెక్ట్ అండి. హీరాకుడ్ ప్రాజెక్ట్ ఒడిస్సాలో ఉందండి మనకు మహానది. ఒడిస్సాలోని మహానది పైన హీరాకుడ్ ప్రాజెక్టు వరద నియంత్రణ, నీటిపారుదల మరియు జల విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగించే బహుళార్థ సాధక ఆనకట్ట అండి. ఇది భారతదేశంలోనే అతి పొడవైన ఆనకట్టల్లో ఇది కూడా ఒకటి. ఈ హీరాకుడ్ ప్రాజెక్ట్ వచ్చేసి మన భారతదేశంలో ఉండేటటువంటి పెద్ద ఆనకట్టలలో ఇది కూడా ఒకటండి. ఇది ఎక్కడ ఉంది? ఒడిస్సాలో ఉంది. మహానది పైన నిర్మించినటువంటి ప్రధాన బహుళార్థక సాధక ప్రాజెక్ట్ ఏదండి? హీరాకుడ్ ప్రాజెక్ట్. ఆప్షన్ బి అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అంతర్రాష్ట్ర నదీ జల వివాదాలకు ప్రధాన కారణం ఏంటి? మనకు నదీ జలాల వివాదాలు అనేటి ప్రతినిత్యం జరుగుతూ ఉంటాయి. సో ఎందుకు జరుగుతూ ఉంటాయంటే నీటి యొక్క అసమాన పంపిణీ అండి. నీటి యొక్క అసమాన పంపిణీ వల్లే మనకు ఇది జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే కొన్ని రాష్ట్రాలకు వచ్చేసి ఎక్కువ నీటిని ఇవ్వడము, కొన్ని రాష్ట్రాలకు తక్కువ నీటిని ఇవ్వడం వలన ఇక్కడ మనకు జల వివాదాలు అనేటి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ డి అండి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అత్యంత ఎత్తైన ఆనకట్ట ఏది అనేసి ఇచ్చారు. భారతదేశంలో అత్యంత ఎత్తైన ఆనకట్ట వచ్చేసి తెహ్రీ డ్యామ్ అండి. తెహ్రీ డ్యామ్ ఇది మనకి ఎక్కడుంది ఏంటి అనేది ఒకసారి చూద్దాము. ఉత్తరాఖండ్లోని భగీరథి నది పైన ఈ తెహ్రీ ఆనకట్ట ఉందండి. ఈ తెహ్రీ ఆనకట్ట ఎక్కడ ఉందండి? మనకు ఉత్తరాఖండ్లోని భగీరథి నది పైన ఉంది. ఇది వచ్చేసి మనకు 260 మీటర్ల ఎత్తులో, ఇది 260 మీటర్ల ఎత్తులో భారతదేశంలోనే ఎత్తైన ఆనకట్ట అండి. ఇది జల విద్యుత్తు, నీటిపారుదల మరియు త్రాగునీటికి ప్రధాన వనరు అండి. ఈ తెహ్రీ డ్యాము భారతదేశంలో అత్యంత ఎత్తైన ఆనకట్ట ఏది అంటే తెహ్రీ డ్యామ్ అండి. సో ఈ తెహ్రీ డ్యామ్ వచ్చేసి మనకు 260 మీటర్ల ఎత్తులో ఉంటుందండి. 260 మీటర్ల ఎత్తులో ఉంటుంది. ఎక్కడండి? ఉత్తరాఖండ్లోని భగీరథి నది పైన. నెక్స్ట్ క్వశ్చన్, స్థిరమైన నీటి నిర్వహణ యొక్క ముఖ్య సూత్రం ఏమిటి అనేసి ఇచ్చారండి. స్థిరమైన నీటి నిర్వహణ యొక్క ముఖ్య సూత్రం ఏంటండి? మనకు భవిష్యత్ లభ్యతను నిర్ధారించడానికి నీటిని బాధ్యాయుతంగా ఉపయోగించడము. సో ఆప్షన్ బి వచ్చేసి కరెక్ట్ అవుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్, వీటిలో ఏది వాణిజ్య వ్యవసాయానికి ఉదాహరణ అనేసి ఇచ్చారు. వాణిజ్య వ్యవసాయానికి ఉదాహరణ ఏంటండి? తోటల వ్యవసాయము. తోటల వ్యవసాయం అనేది మనకు వాణిజ్య వ్యవసాయానికి ఉదాహరణ. నెక్స్ట్ క్వశ్చన్, జనపనారను సాధారణంగా ఏమని పిలుస్తారు అనేసి ఇచ్చారండి. జనపనారను ఏమని పిలుస్తారండి? బంగారు ఫైబర్ అనేసి పిలుస్తారు. ఆప్షన్ బి అండి. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏది? సో ఏదండి ఉత్పత్తి చేసేది? కర్ణాటక అండి. భారతదేశంలో కాఫీని అత్యధికంగా ఉత్పత్తి చేస్తున్న రాష్ట్రం వచ్చేసి మనకు కర్ణాటక. నెక్స్ట్ దీనికి సంబంధించి చూసుకుంటే మనకు భారతదేశంలో వచ్చేసి కర్ణాటక అత్యధికంగా కాఫీని అయితే ఉత్పత్తి చేస్తుంది. ముఖ్యంగా వచ్చేసి అరబికా, రోబస్టా రకాలను ఇక్కడ ఉత్పత్తి చేస్తారండి. కాఫీ ఉత్పత్తి చేసే ఇతర రాష్ట్రాలలో చూసుకున్నట్లయితే కేరళ, తమిళనాడు కూడా ఉన్నాయి నెక్స్ట్ పొజిషన్స్లో. సో ఫస్ట్ చూసుకున్నట్లయితే మనకు కాఫీని ఎక్కువగా ఉత్పత్తి చేసే రాష్ట్రం ఏదండి? కర్ణాటక. నెక్స్ట్ క్వశ్చన్, హరిత విప్లవం యొక్క ప్రధాన లక్ష్యం ఏమిటి అనేసి ఇచ్చారండి. సో హరిత విప్లవం మనకు ఎందుకు వచ్చిందండి? అసలు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం కోసము ఈ హరిత విప్లవం అనేది మనకు ఏర్పాటైందనమాట. సో కరెక్ట్ ఆన్సర్ వచ్చేసి ఆప్షన్ సి అండి. హరిత విప్లవం యొక్క ప్రధాన లక్ష్యం వచ్చేసి ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఆహార ధాన్యాల ఉత్పత్తిని పెంచడం. ఆప్షన్ సి.
నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసి గోధుమ సాగుకు అనువైన ఉష్ణోగ్రత పరిధి ఏమిటి అనేసి ఇచ్చారు. గోధుమ సాగుకు వచ్చేసి ఎంత ఉష్ణోగ్రత ఉండాలండి? 15 degrees to 20 degrees సెంటీగ్రేడ్స్ వరకు ఉండాలి. గోధుమ సాగుకు అనువైన ఉష్ణోగ్రత పరిధి 15 degrees to 20 degrees వరకు. నెక్స్ట్ క్వశ్చను భారతదేశము ఏ పంటను ఎక్కువగా ఉత్పత్తి చేస్తుంది మరియు వినియోగిస్తుంది అనేసి ఇచ్చారు. భారతదేశంలో ఎక్కువగా ఉత్పత్తి చేసేటి ఏంటి అండి? పప్పు ధాన్యాలు. ఆప్షన్ డి అండి. నెక్స్ట్ క్వశ్చన్ ఉపరితల శిలలు కుళ్ళిపోవటం వల్ల ఏ ఖనిజం ఏర్పడుతుంది అనేసి ఇచ్చారండి. ఉపరితల శిలలు కుళ్ళిపోవటం వల్ల మనకు ఏ ఖనిజం ఏర్పడుతుందండి? బాక్సైట్ ఏర్పడుతుందండి. ఆప్షన్ ఏ. నెక్స్ట్ క్వశ్చను లిగ్నైట్ అంటే ఏమిటి అనేసి ఇచ్చారండి. లిగ్నైట్ అంటే ఏంటంటే తక్కువ గ్రేడు గోధుమ బొగ్గును వచ్చేసి లిగ్నైట్ అనేసి పిలుస్తారండి. లిగ్నైట్ అనేది మనకు ఇచ్చారండి, ఒకసారి చూద్దాము దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ అన్నమాట. లిగ్నైట్ అంటే ఏంటి? లిగ్నైట్ అనేది తక్కువ నాణ్యత గల గోధుమ రంగు బొగ్గు. ఇది అధిక తేమ మరియు తక్కువ శక్తి ఉత్పత్తిని కలిగి ఉంటుందండి. దీనిని ప్రధానంగా విద్యుత్ ఉత్పత్తికి ఉపయోగిస్తారు. ఈ లిగ్నైట్ అనేది దేనికి ఉపయోగిస్తారండి? విద్యుత్ ఉత్పత్తి చేయడానికి ఉపయోగిస్తారు. తమిళనాడు మరియు రాజస్థాన్లలో పెద్ద మొత్తంలో లిగ్నైట్ నిక్షేపాలు ఉన్నాయి. మనకు లిగ్నైట్ నిక్షేపాలు ఎక్కడ ఉన్నాయి అంటే ఎక్కడ ఉన్నాయండి? తమిళనాడు మరియు రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాము. భారతదేశంలో ఖనిజాల నిల్వ అని పిలువబడే ప్రాంతం ఏది అనేసి ఇచ్చారండి. సో ఏ ప్రాంతం అండి? ఛోటా నాగపూర్ పీఠభూమి అండి. ఛోటా నాగపూర్ పీఠభూమిని వచ్చేసి ఖనిజాల నిల్వ అని పిలువబడుతుంది. సో దానికి చూద్దాము. జార్ఖండ్, ఒడిశా మరియు ఛత్తీస్గఢ్లో విస్తరించి ఉన్న ఈ ఛోటా నాగపూర్ పీఠభూమిని వచ్చేసి భారతదేశ ఖనిజాల నిల్వ కేంద్రం అని పిలుస్తారండి. ఈ ఛోటా నాగపూర్ పీఠభూమి మనకు ఏ ప్రాంతాలలో ఉంది అనేసి కూడా క్వశ్చన్ అడగచ్చు. సో ఏ ప్రాంతాలలో ఉందండి? జార్ఖండ్, ఒడిశా, ఛత్తీస్గఢ్లో మనకు ఈ ఛోటా నాగపూర్ పీఠభూమి అనేది విస్తరించి ఉందండి. సో కాబట్టి ఈ ఛోటా నాగపూర్ పీఠభూమిని ఏమంటాం మనము? ఖనిజాల నిల్వ కేంద్రం అంటారు. ఇది బొగ్గు, ఇనుప ఖనిజము, మాంగనీసు, మైకా మరియు ఇతర ఖనిజాల పెద్ద నిల్వలను కలిగి ఉందండి. ఇది దీనిని ఒక ముఖ్యమైన మైనింగ్ ప్రాంతంగా మారుస్తుంది. ఈ ఛోటా నాగపూర్ పీఠభూమిలో వచ్చేసి ఇలాంటి అన్ని ఖనిజాలు ఉన్నందువలన ఇక్కడ మైనింగ్ కూడా ఎక్కువగా జరుగుతుందండి. నెక్స్ట్ క్వశ్చన్ చూసుకున్నట్లయితే క్రింది వాటిలో బాక్సైట్ యొక్క ప్రాథమిక ఉపయోగం కానిది ఏది అనేసి ఇచ్చారు. సో మనకు ఈ బాక్సైట్ని వచ్చేసి దేంట్లో ఉపయోగిస్తారు అంటే అల్యూమినియం ఉత్పత్తిని చేయటానికి కానివ్వండి, ఎరువుల ఉత్పత్తికి కానీ, రసాయన ఉత్పత్తుల తయారీలో ఈ బాక్సైట్ని యూజ్ చేస్తారు. యూజ్ చెయ్యంది ఎక్కడ అంటే సిమెంట్ తయారీలలో వాడరు. సో కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను క్రింది వాటిలో లోహేతర ఖనిజం ఏది అనేసి ఇచ్చారండి. లోహేతర ఖనిజం ఏదండి? మైకా. నెక్స్ట్ క్వశ్చన్ ఎందుకు దీన్ని లోహేతర ఖనిజం అన్నామంటే మైకా అనేది మనకు విద్యుత్ ఉపకరణాలు, సౌందర్య సాధనాలు మరియు నిర్మాణంలో ఉపయోగించే లోహేతర ఖనిజం అండి. మైకా ఏ ఖనిజం? లోహేతర ఖనిజం, లోహం కాదండి. ఇది వేడి నిరోధక మరియు ఇన్సులేటింగ్ లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది ఎలక్ట్రానిక్స్ పరిశ్రమలలో విలువైనదిగా చేస్తుందండి. భారతదేశంలో మైకా యొక్క అతిపెద్ద ఉత్పత్తిదారులలో ఒకటి జార్ఖండ్ అండి. బీహార్ మరియు రాజస్థాన్లలో కూడా ఈ నిక్షేపాలు అయితే ఉన్నాయి. ఈ మైకా నిక్షేపాలు మనకి ఎక్కడ ఉన్నాయండి? ఎక్కువగా జార్ఖండ్, బీహార్, రాజస్థాన్. నెక్స్ట్ క్వశ్చను పారిశ్రామిక వృద్ధికి వెన్నెముక అని ఏ పరిశ్రమను పిలుస్తారు అనేసి ఇచ్చారండి. పారిశ్రామిక వృద్ధికి వెన్నెముక అని ఏ పరిశ్రమను పిలుస్తారండి? ఇనుము మరియు ఉక్కు పరిశ్రమ. ఆప్షన్ ఏ అండి.
నెక్స్ట్ క్వశ్చన్, భారతదేశంలో అతి పొడవైన రైల్వే సొరంగం ఏది? భారతదేశంలో అతిపెద్ద రైల్వే సొరంగం వచ్చేసి అటల్ సొరంగం అండి. అటల్ సొరంగం ఇది ఎక్కడుందండి? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. హిమాచల్ ప్రదేశ్లో ఉందండి. హిమాచల్ ప్రదేశ్లో ఉన్న ఈ అటల్ టన్నెల్ వచ్చేసి భారతదేశంలోనే అతి పొడవైన హైవే టన్నెల్ అండి. మొత్తం ఎన్ని కిలోమీటర్లు ఉందండి? ఇది 9.02 కిలోమీటర్స్ అయితే ఉంది. ఇది మనాలిని లేహ్తో కలుపుతుంది మరియు ఈ ప్రాంతానికి అన్ని వాతావరణాలలో అందుబాటులో ఉంటుందన్నమాట. మన భారతదేశంలో అతిపెద్ద పొడవైన రైల్వే సొరంగం ఏదండి? అటల్ సొరంగం అండి. సో ఇది ఎక్కడుంది? హిమాచల్ ప్రదేశ్లో ఉంది. సో దీని పొడవు ఎంత? 9.02 కిలోమీటర్స్. సో ఈ అటల్ సొరంగము దేనిని కలుపుతుందండి? మనాలిని లేహ్ని కలుపుతుంది. గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ క్వశ్చను, పంజాబ్ రాష్ట్రంలో నేలకోతకు కారణం క్రింది వాటిలో ఏది అనేసి ఇచ్చారు. సో పంజాబ్ రాష్ట్రంలో నేలకోత అనేది ఎక్కువగా ఉంటుంది. ఎందువలన? అధిక నీటిపారుదల వలన అండి. అధిక నీటిపారుదల వలన అక్కడ నేలంత కోతకు గురి అవుతూ ఉంటుంది. ఏ రాష్ట్రంలో? పంజాబ్ రాష్ట్రంలో. నెక్స్ట్ క్వశ్చన్, క్రింది ఏ రాష్ట్రంలో టెర్రస్ సాగు ఆచరిస్తున్నారు అనేసి ఇచ్చారండి. క్రింది ఏ రాష్ట్రంలో టెర్రస్ సాగు ఎక్కువగా ఆచరించేది ఎక్కడండి? ఉత్తరాఖండ్. ఇక్కడ క్రింది ఏ రాష్ట్రంలో టెర్రస్ సాగు ఆచరిస్తున్నారు అంటే ఉత్తరాఖండ్ అండి. నెక్స్ట్ క్వశ్చను, గ్లోబల్ వార్మింగ్ మరియు పర్యావరణ కాలుష్యం వంటి ప్రపంచ పర్యావరణ సంక్షోభాలకు ప్రధాన కారణం ఏది అనేసి ఇచ్చారు. సో మనకు గ్లోబల్ వార్మింగ్ అనేది ఎక్కువగా అవడానికి కానివ్వండి, పర్యావరణ కాలుష్యానికి కానీ ప్రధాన కారణం ఏంటండి? వనరులను విచక్షణారహితంగా దోపిడీ చేయడం అండి. వనరులను విచక్షణారహితంగా దోపిడీ చేయడం. ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చను, వనరులను ప్రణాళిక లక్ష్యాలను సాధించడానికి భారతదేశము ఏ పంచవర్ష ప్రణాళిక నుండి సమిష్టి ప్రయత్నాలు చేస్తుంది అనేసి ఇచ్చారండి. సో వనరుల ప్రణాళిక లక్ష్యాలను సాధించడానికి భారతదేశం వచ్చేసి మొదటి పంచవర్ష ప్రణాళిక నుంచి సమిష్టి ప్రయత్నాలు అయితే చేస్తుంది. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో మానవ నిర్మిత వనరు ఏది అనేసి ఇచ్చారండి. సో పెట్రోలియము, అడవులు, భూమి ఇవన్నీ కూడా మనకు సహజంగా ఉండేటటువంటివండి. సో మానవ నిర్మిత వనరులు ఏవంటే యంత్రాలు. నెక్స్ట్ క్వశ్చను, ప్రత్యేక ఆర్థిక మండలి యొక్క 200 కిలోమీటర్లు దాటి ఉన్న సముద్రపు వనరులను ఈ క్రింది వనరులలో ఏది అని పిలుస్తారు అనేసి ఇచ్చారండి. సో ఈ వనరులను మనము ఏమని పిలుస్తామండి? అంతర్జాతీయ వనరులు అంటారు. ఆప్షన్ డి వచ్చేసి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, భారతదేశంలోని క్రింది ప్రాంతాలలో ఖనిజాలు మరియు శిలాజ ఇంధనాలు సమృద్ధిగా నిల్వలను కలిగి ఉంది అనేసి ఇచ్చారండి. సో ఈ మనకు ఖనిజాలు కానివ్వండి, శిలాజ ఇంధనాలు కానివ్వండి ఎక్కడ మనకు సమృద్ధిగా ఉంటాయి అంటే పీఠభూమి ప్రాంతాలలోనే ఎక్కువగా ఉంటాయండి. కాబట్టి ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, మన దేశంలో అటవీ ప్రాంతానికి ఎంత విస్తీర్ణం అవసరమో అనేసి ఇచ్చారు. మన దేశానికి సంబంధించి 33% అటవీ శాతం అయితే అవసరమండి. నెక్స్ట్ క్వశ్చను, క్రింది ఏ రాష్ట్రంలో భూమి క్షీణతకు అతిగా మేపడం కారణమవుతుంది అనేసి ఇచ్చారు. సో మధ్యప్రదేశ్, రాజస్థాన్ అండి. మధ్యప్రదేశ్, రాజస్థాన్లో వచ్చేసి భూమి క్షీణతకు కారణం ఏమిటి అంటే ఈ రెండు రాష్ట్రాలలో అతిగా మేపడం, పశువులను అతిగా మేపడం అండి. ఆప్షన్ బి కరెక్ట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వాటిలో ఏ రాష్ట్రంలో ఎక్కువగా లాటరైట్ నేల ఉంటుంది అనేసి ఇచ్చారు. సో ఈ లాటరైట్ నేలలు ఎక్కువగా మన దేశంలో ఎక్కడున్నాయండి? మేఘాలయ రాష్ట్రంలో ఉన్నాయండి. ఆప్షన్ డి. నెక్స్ట్ క్వశ్చను,
దేశంలో మిగిలిన ప్రాంతాల నుండి సాపేక్షంగా ఒంటరిగా ఉన్న శీతల ఎడారి ఏది అనేసి ఇచ్చారండి. సో ఏది అంటే లడఖ్ అండి, ఆప్షన్ సి. నెక్స్ట్ క్వశ్చను, భారత భూభాగంలో ఎంత శాతము మైదాన ప్రాంతము ఉంది అనేసి ఇచ్చారండి. భారత భూభాగాలలో వచ్చేసి మైదాన ప్రాంతం వచ్చేసి మొత్తము 43% అయితే ఉంది. నెక్స్ట్, భారత భూభాగంలో పర్వత ప్రాంతము ఎంత శాతము ఉంది అనేసి ఇచ్చారు. సో పర్వతాలు చూసుకున్నట్లయితే 30% అయితే ఉన్నాయండి, 30%. నెక్స్ట్ క్వశ్చను, క్రింది వానిలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమ కానిది ఏది అనేసి ఇచ్చారండి. పంచదార, రబ్బరు, కాఫీ ఇవన్నీ కూడా వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు. సో కానిది వచ్చేసి సిమెంట్ అండి. నెక్స్ట్ క్వశ్చను, క్రింది ఏ రాష్ట్రంలో కల్పకం అణువిద్యుత్ కర్మాగారం ఉంది? సో కల్పకం అణువిద్యుత్ కర్మాగారం వచ్చేసి మనకు తమిళనాడులో ఉందండి, ఆప్షన్ బి ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చను, బెల్కి ఫుల్ ఫామ్ అడిగారు, భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ అండి. నెక్స్ట్ టిస్కో అండి, ఇది మనకు ఎస్జిటి ఎగ్జామ్లో కూడా అడిగారండి, ప్రజెంట్ జరుగుతున్నటువంటి ఎగ్జామ్లో కూడా అడిగారు. టిస్కో ఫుల్ ఫామ్ వచ్చేసి టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ, టాటా ఐరన్ అండ్ స్టీల్ కంపెనీ అండి. నెక్స్ట్ క్వశ్చను, భారతదేశ ఎలక్ట్రానిక్ రాజధాని అని ఏ నగరాన్ని పిలుస్తారు అనేసి ఇచ్చారండి. ఎలక్ట్రానిక్స్ రాజధానిని దేన్ని పిలుస్తారండి? బెంగళూరు నగరాన్ని పిలుస్తారు. నెక్స్ట్ క్వశ్చను, సిలికాన్ సిటీ అని ఏ నగరాన్ని పిలుస్తారు అనేసి ఇచ్చారు. సిలికాన్ సిటీ అని బెంగళూరుని అయితే పిలవడం జరుగుతుంది. నెక్స్ట్, NALCOని విస్తరింపము అనేసి ఇచ్చారండి. NALCO, సో నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్ అండి, నేషనల్ అల్యూమినియం కంపెనీ లిమిటెడ్. ఇవి వచ్చేసి 10th క్లాస్కి సంబంధించి జాగ్రఫీలో ఉండేటటువంటి ఇంపార్టెంట్ బిట్స్. మీకు కనుక వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి.